Hi friends, welcome to Market News. Friends, please like, comment, subscribe and share friends. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రైట్స్ ఇష్యూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. Generally, a company can raise its funds by selling their shares to public through IPO, OFS, FPO. The company needs more funds. In this case, the company brings the rights issue. జనరల్గా ఫ్రెండ్స్, ఒక కంపెనీకి డబ్బులు అవసరమైనప్పుడు దాని షేర్స్ అమ్ముతుంది కంపెనీ. పబ్లిక్ అమ్మి ఎలా అమ్ముతుంది? త్రూ ఐపీఓ కానీ, ఆఫర్ ఫర్ సేల్ కానీ, ఎఫ్పిఓ ద్వారా కానీ అమ్ముతుంది. అమ్మిన తర్వాత ఇఫ్ ద కంపెనీ నీడ్స్ మోర్ ఫండ్స్, ఇంకా డబ్బులు కావాలంటే ఐపీఓ ద్వారా వచ్చి లిస్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీకి ఇంకా డబ్బు అవసరమైనప్పుడు అప్పుడు అది కంపెనీ బ్రింగ్స్ ద రైట్స్ ఇష్యూ తెస్తుంది. ఓకే, కంపెనీ అంటే రైట్స్ ఇష్యూ ఈజ్ ఎ వే ఫర్ కంపెనీస్ టు రైజ్ అడిషనల్ క్యాపిటల్ బై ఆఫరింగ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ద ఛాన్స్ టు పర్చేజ్ మోర్ షేర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కంపెనీ అట్ ఏ ప్రైస్ లోయర్ దాన్ ద మార్కెట్ వాల్యూ. ఓకే, this approach gives shareholders the opportunity to increase their holdings proportionate to their current ownership. Rights issue is a way for companies to raise చేస్తుంది ఫ్రెండ్స్. అడిషనల్ క్యాపిటల్ ఎట్లా రేస్ చేస్తుందంటే బై ఆఫరింగ్ ఎగ్జిస్టింగ్ కరెంట్ షేర్ హోల్డర్స్ ఎవరు ఉంటారో కంపెనీకి ప్రజెంట్ షేర్ హోల్డర్స్, వాళ్ళకు ఛాన్స్ ఇస్తుంది. అడిషనల్ షేర్స్ కొనమని ఛాన్స్ ఇస్తుంది. ఎట్లా చేస్తుంది? మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్లో కొనమని ఆఫర్ చేస్తుంది కంపెనీ. దాన్నే రైట్స్ ఇష్యూ అంటారు. దిస్ అప్రోచ్ గివ్స్ ద ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ దేర్ హోల్డింగ్స్ ప్రపోర్షనల్ టు దేర్ కరెంట్ ఓనర్షిప్. ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా కంపెనీలో, ఇంకా తక్కువకు ఇస్తుంది. అది మార్కెట్ వాల్యూ కంటే తక్కువకు ఇష్యూ చేస్తుంది కంపెనీ. ఓకే, దాన్నే రైట్స్ ఇష్యూ అంటారు. అప్పుడు తక్కువకు మనం కొనుక్కొని యావరేజ్ చేసుకోవచ్చు షేర్స్ లాస్లో ఉంటే. ఓకే, మంచి కంపెనీ అయితేనే రైట్స్ ఇష్యూలో మనం ఇన్వాల్వ్ కావాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇన్వాల్వ్ కాకూడదు. Shareholders can either apply for the rights or sell their rights in the market just like any other shares. మనము షేర్ హోల్డర్స్ మనం అప్లై చేసుకోవచ్చు, లేకపోతే సెల్ చేసేయచ్చు ఆ రైట్స్ మార్కెట్లో. వేరే షేర్స్ మనం బై చేస్తాం కదా, తర్వాత సెల్ చేస్తాం కదా, అట్లే మనం రైట్స్ కానీ కొనవచ్చు, మనం సెల్ చేసేయచ్చు. ఓకే, మన ఇష్టం అది. ఎగ్జాంపుల్ చూస్తే, లెట్స్ సే అన్ ఇన్వెస్టర్ ఓన్స్ 100 shares ఆఫ్ ArcelorMittal, ఏదైనా కంపెనీ ఫ్రెండ్స్, అండ్ ద షేర్స్ ఆర్ ట్రేడింగ్ అట్ 100 rupees ఈచ్. ద కంపెనీ అనౌన్సెస్ ఏ రైట్స్ ఇష్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5. దట్ ఈజ్ ఈచ్ ఇన్వెస్టర్ హోల్డింగ్ 5 shares విల్ బి ఎలిజిబుల్ టు బై two new shares. The company announces a discount price, for example 60 rupees per share. మనము ఒక షేరు 100 రూపీస్ అనుకోండి. ఏబిసి కంపెనీ ఒక షేరు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ చొప్పున మనం 100 షేర్స్ కొంటే, మనము కొని ఉంటే, ద కంపెనీ ఇఫ్ ఎ కంపెనీ అనౌన్సెస్ రైట్స్ ఇష్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5, దట్ ఈజ్ ఈచ్ ఇన్వెస్టర్ హోల్డింగ్. మనము 5 షేర్స్కు 2 షేర్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ఇస్తే, ద కంపెనీ అనౌన్సెస్ ఏ డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్ 60 rupees పర్ షేర్. 60 రూపీస్లో వాళ్ళు రైట్స్ ఇష్యూలో రైట్స్ ఇష్యూ చేస్తే మనం 60 రూపీస్కు కొనుక్కోవచ్చు. మనం ఒక్కో షేర్ 100 రూపీస్ బదులు 60 రూపీస్కు కొనుక్కోవచ్చు రైట్స్ ఇష్యూలో పాల్గొని. ఓకే, అంటే మనకు డిస్కౌంట్లో దొరుకుతుంది. 100 రూపీస్ ఒక షేర్ అయితే ఇప్పుడు 60 రూపీస్కే వాళ్ళు ఇస్తారు షేర్. ఒక్కొక్క షేర్ 60 రూపీస్ చొప్పున. 5 షేర్స్ మనకుంటే టూ షేర్స్
మనం ఎలిజిబుల్ రైట్స్ ఇష్యూలో. 5 షేర్స్ మనకు ఉంటే డిమాట్ అకౌంట్లో 2 షేర్స్కు మనం ఎలిజిబుల్ రైట్స్ ఇష్యూలో పాల్గొనేదానికి. అట్లా రైట్స్ ఇష్యూస్ ఆర్ నాట్ నెసెసరీలీ ఎ సైన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రబుల్. రైట్స్ ఇష్యూ కంపెనీ ఇచ్చిందంటే దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందని కాదు ఆ కంపెనీకి. దే కెన్ ఇండికేట్ ఏ కంపెనీస్ ప్లాన్స్ ఫర్ ఎక్స్పాన్షన్, పర్చేజ్ ఎక్విప్మెంట్, అక్విజిషన్స్ ఆర్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్. ఫ్రెండ్స్, ఏదో లాస్ వచ్చిందని కంపెనీ ఎత్తేస్తారని రైట్స్ ఇష్యూ చేయదు కంపెనీ. దానికి ప్లాన్స్ ఉంటాయి. ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉంటాయి. కంపెనీస్ వేరే సిటీస్కు ఎక్స్పాండ్ చేయాలని, ఏదన్నా కంపెనీలో ఎక్విప్మెంట్ ఏదన్నా కొనాలని ఉంటుంది. దానికోసం డబ్బులు అవసరమైతే, కొత్త కంపెనీస్ అక్విజిషన్స్ చేసుకునేదానికి, ఏదన్నా అప్పు ఉంటే దాన్ని పే చేసుకునేదానికి, రీస్ట్రక్చర్ చేసుకునేదానికి అప్పు, ఇవి రైట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. For investors, it can be an opportunity to strengthen their portfolio by acquiring more shares at a discount, especially in companies with strong fundamentals. ఫ్రెండ్స్, మనకు ఇన్వెస్టర్స్కు, కరెంట్ షేర్ హోల్డర్స్కు ఇది ఒక ఆపర్చునిటీ ఫ్రెండ్స్. రైట్స్ ఇష్యూ అనేది, రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడు మనము ఇన్వాల్వ్ అయ్యి మనము బై చేస్తే మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. తక్కువ ప్రైస్కే మనకు మోర్ షేర్స్ వస్తాయి. మనకు తక్కువ ధరకే మనకు కొత్త షేర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మన పోర్ట్ఫోలియోకి. ఎప్పుడు అది స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండే కంపెనీ అయితేనే మనం రైట్స్ ఇష్యూలో పాల్గొనాలి, లేకపోతే అవసరం లేదు. మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ ఉండాలి, అది అప్పుడే మనము రైట్స్ ఇష్యూలో పాల్గొనాలి, లేకపోతే వద్దు. అయితే ఒక కంపెనీకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ ఇమేజ్. రైట్స్ ఇష్యూస్ ఆర్ టిపికల్లీ ఇనిషియేటెడ్ వెన్ ఎ కంపెనీ రిక్వైర్స్ ఫండ్స్, అండ్ ద అనౌన్స్మెంట్స్ ఆఫ్ ఎ రైట్స్ ఇష్యూ మే నెగిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు రైట్స్ ఇష్యూ ఇస్తే పబ్లిక్లో నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు వీళ్ళు రైట్స్ ఇష్యూ ఇస్తున్నారు, రైట్స్ ఇష్యూ ద్వారా షేర్స్ ఇస్తున్నారు పబ్లిక్ అనేది నెగిటివ్. కంపెనీ ఏమన్నా లాస్లో ఉందా, కంపెనీలో ఏం ఫ్రాడ్ జరుగుతూ ఉంది అని డౌట్స్ వస్తాయి పబ్లిక్. దిస్ కెన్ ఇంపాక్ట్ ఇట్స్ పబ్లిక్ ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ అండ్ ద షేర్ ప్రైజెస్. షేర్ ప్రైజెస్ ఎందుకు డౌన్లో ఉంది, ఎందుకు ఇష్యూ చేస్తున్నారు రైట్స్ ఇష్యూ అనే డౌట్ పబ్లిక్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, ద షేర్ ప్రైస్ ఫాల్ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ అని. రైట్స్ ఇష్యూ తర్వాత షేర్స్ పడిపోతాయా అని డౌట్స్ రావచ్చు. రైట్స్ ఇష్యూ కెన్ లోయర్ స్టాక్స్ వాల్యూ అండ్ డిక్రీజ్ ట్రేడింగ్ వాల్యూ, బోత్ ఆఫ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ షేర్ ప్రైస్. రైట్స్ ఇష్యూ చేసిన తర్వాత స్టాక్ యొక్క వాల్యూ పడిపోతుంది అనే భయం ఉంటుంది, పడిపోవచ్చు. ట్రేడింగ్ వాల్యూమ్ పడిపోవచ్చు, అంటే పబ్లిక్ కొనేవాళ్ళు తక్కువైపోవచ్చు. బోత్ ఆఫ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ షేర్ ప్రైస్ కానీ పడిపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తక్కువకు ఇస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర కంపెనీ ఓనర్స్ తక్కువకు షేర్స్ మనకు ఇస్తే షేర్ ప్రైస్లో కానీ తేడా వస్తుంది, తగ్గుతుంది షేర్ ప్రైస్ కానీ. హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎ రైట్స్ ఇష్యూ అంటే, రైట్స్ ఇష్యూకి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎలిజిబిలిటీ ఫర్ ఎ రైట్స్ ఇష్యూ ఈజ్ లిమిటెడ్ టు షేర్ హోల్డర్స్ whose names are recorded on the company's register of shareholders. ఆన్ ద రికార్డెడ్ లోపు కంపెనీ రిజిస్టర్లో మన నేము ఉండాలి. అప్పుడే మనం డిమాట్ అకౌంట్లో మనం కొని ఉండాలి కంపెనీస్ రికార్డెడ్ లోపే. అప్పుడే మనము రైట్స్ ఇష్యూకు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. టు క్వాలిఫై, ఇన్వెస్టర్స్ మస్ట్ పర్చేస్ షేర్స్ అట్లీస్ట్ 1 day బిఫోర్ ద ఎక్స్ డేట్ డ్యూ టు ఇండియాస్ T+1 సెటిల్మెంట్ సైకిల్. మనము రైట్స్ ఇష్యూకు క్వాలిఫై కావాలంటే మనము షేర్స్ మనము ముందే రికార్డెడ్ లోపే కొని ఉండాలి, అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం. ఒక డేట్ ఇస్తారు వాళ్ళు, అప్పుడే T+1 సెటిల్మెంట్ సైకిల్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ప్లస్ 1 day తర్వాత కదా డిమాట్ అకౌంట్లోకి వచ్చేది షేర్స్ మనం కొంటే. అప్పుడు మన షేర్స్ డిమాట్ అకౌంట్లో ఒకరోజు ముందే ఉండాలి రైట్స్ ఇష్యూ డేట్ రికార్డెడ్ లోపు.
అప్పుడే మనం ఎలిజిబుల్ అప్లై చేసుకునేదానికి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ అప్లై ఫర్ రైట్స్ ఇష్యూ? మనము రైట్స్ ఇష్యూలో అప్లై చేయకుంటే ఏమవుతుందంటే, ఆర్ఈ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ షేర్స్ విల్ గెట్ ల్యాప్స్డ్ ఇఫ్ యూ డూ నాట్ అప్లై ఫర్ ద రైట్స్ ఇష్యూ అండ్ యువర్ డిమాట్ అకౌంట్ credited with this temporary shares will get debited once the allocation process is complete. ఈ ఆర్ఈ షేర్స్ అనేది ల్యాప్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనం అప్లై చేయకుంటే మన డిమాట్ అకౌంట్లో క్రెడిటెడ్ అయిన షేర్స్ ల్యాప్స్ అయిపోతాయి, డెబిటెడ్ మనము కంప్లీట్ చేయకపోతే. అలొకేషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్. ఓకే, మన డిమాట్ అకౌంట్లో ఉండే షేర్స్ మనం అవి ఆర్ఈ షేర్స్ కొనకపోతే అవి ల్యాప్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ద ఆర్ఈ హ్యాస్ బీన్ పర్చేస్డ్, యూ విల్ ఆల్సో లూజ్ ద అమౌంట్ పెయిడ్ టు అక్వైర్ దోస్ ఆర్ఈస్. మనము ఆర్ఈ షేర్స్ కొన్నప్పుడు మన అకౌంట్ డెబిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అవి అక్వైర్ చేసినప్పుడు ఆర్ఈస్ రైట్స్ ఎంటైటిల్మెంట్లో. A rights issue is an opportunity for current shareholders to increase their stake in a company for a reduced cost. రైట్స్ ఇష్యూ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఫ్రెండ్స్ కరెంట్ షేర్ హోల్డర్స్కు. మన స్టేక్ను, మన షేర్స్ను ఎక్కువ కొనేదానికి ఇంకా తక్కువ ప్రైస్కు. ఇన్ డూయింగ్ సో దే ఇంక్రీజ్ దర్ ఎక్స్పోజర్ టు కంపెనీ స్టాక్ విచ్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్. ఆ కంపెనీ మంచిదైతేనే మనం కొనాలా. డిపెండింగ్ ఆన్ ద కంపెనీస్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ను బట్టి మనము రైట్స్ ఇష్యూలో పాల్గొనాలి. హౌ టు అప్లై ద రైట్స్ ఇష్యూ అంటే టు అప్లై టు రైట్స్ ఇష్యూ ASBA facility is used friends. ASBA means application supported by blocked amount. This process is exactly the same as applied in IPOs. ASBA ఫెసిలిటీ అంటారు ఫ్రెండ్స్. మనము ఈ ఫెసిలిటీ ద్వారా మనము రైట్స్ ఇష్యూలో పాల్గొనవచ్చు. ASBA అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. అంటే ద ప్రాసెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ అప్లైడ్ ఇన్ ఐపీఓస్లో మనము ఎలా అప్లై చేస్తాము అలాగే మనము దీన్ని కానీ అలాగే అప్లై చేస్తాము. యూ కెన్ మేక్ యూపీఐ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఐపీఓస్. మనం ఐపీఓస్కు యూపీఐ పేమెంట్ చేస్తాం కదా ఫోన్పే ద్వారా. బట్ ఇన్ రైట్స్ ఇష్యూ ఇట్స్ నాట్ అలౌడ్. ఓకే, ఇది ఇఫ్ యూ హ్యావ్ 1 lakh ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంటే, ఇఫ్ యూ నీడ్ 30 రూపీస్ టు ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, 30 రూపీస్ షేర్స్కు కావాల్సి వస్తే మనం కొనేదానికి రైట్స్ ఇష్యూలో మన దగ్గర 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉంటే కరెంట్ బ్యాలెన్స్ వచ్చి 70,000 అయిపోతుంది. ASBA హోల్డింగ్స్లో 30,000 ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్లో సపరేట్గా. ఓకే, ఆ 30,000 విల్ బి బ్లాక్డ్ టిల్ యూ గెట్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్. మీకు రైట్స్ ఇష్యూలో పాల్గొంటే ఆ షేర్స్ మీకు అలాట్ అయ్యేటప్పటికి అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అలాట్ అయ్యే వరకు బ్లాక్. ఇఫ్ యూ గెట్ అలాట్మెంట్, మీకు అలాట్మెంట్లో షేర్స్ వస్తే దెన్ 30,000 విల్ బి డెబిటెడ్. మీ అకౌంట్లో నుంచి ఆ ASBA హోల్డింగ్స్లో నుంచి 30,000 రూపీస్ వెళ్ళిపోతుంది వాళ్ళకు మీకు షేర్స్ వస్తే. ఇఫ్ యూ డు నాట్ గెట్ అలాట్మెంట్ దెన్ ద బ్లాక్డ్ అమౌంట్ ఆఫ్ 30,000 విల్ బి ఫ్రీడ్. మీకు షేర్స్ రైట్స్ ఇష్యూలో రాకపోతే, అలాట్ కాకపోతే, దెన్ 30,000 బ్లాక్ అయిన అమౌంట్ మీ అమౌంట్లో తిరిగి యాడ్ అయిపోతుంది, 1,00,000 రూపాయలు అయిపోతుంది. లేకపోతే మీకు అలాట్ అయితే షేర్స్ 30,000 వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోతాయి, 70,000 ఉంటుంది మీ అకౌంట్లో.
మీకు అలాట్ అయితే 70,000 ఉంటుంది. మీకు అలాట్ కాకపోతే 30,000 మీకు వెనక్కి వచ్చి బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోయి ₹1,00,000 అట్లే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. ఇది ఫ్రెండ్స్ రైట్స్ ఇష్యూ అంటే. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.